రైట్. ఇక ఈడీ నోటీసులు జారీ చేసింది. యాక్టర్ మహేష్ బాబుకు నోటీసులు అందజేశారు. ఈ నెల 27న విచారణకు రావాలంటూ మహేష్ బాబుకు ఈడీ హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేక నోటీసులు జారీ చేశారు. దీంతో 27వ తేదీన మహేష్ బాబు ఈడీ కార్యాలయం హైదరాబాద్ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఏం జరిగింది? గత కొంతకాలంగా ప్రమోషన్లో భాగంగా ఏదైతే ప్రమోషన్లు చేస్తున్నారో అక్కడ ప్రమోషన్కి సంబంధించిన వర్క్స్ లో ఉన్న తలనొప్పి నేపథ్యంలో హీరోలకు కావచ్చు, వెండితెర, బుల్లితెర నటులకు కూడా తలనొప్పిగా మారుతున్న పరిస్థితి నెలకొంది. మొదటి వరకు బెట్టింగ్ యాప్ల పుణ్యమా అని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన అనేక మంది బుల్లితెర నటులతో పాటు అగ్ర నటులు సైతం ఇబ్బందుల్లో ఉన్నారు. అంతకుముందు బాలకృష్ణ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చూశాను, అందులో యాడ్ వచ్చింది కనుక నేను ఆడి నష్టపోయాను అంటూ కూడా మరొక వ్యక్తి ఆయన బాధలు వచ్చినాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, బుల్లి తెరనట్లు కావచ్చు, అగ్రనట్లు కావచ్చు, వారు చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చు, వారు చేస్తున్న యాడ్స్ కావచ్చు, వాటి కారణంగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సగటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటితో పాటు ఈ యాడ్స్ చేసిన ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు బుల్లితెరకు సంబంధించిన అనేక మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాజాగా ఒక యాడ్ ప్రమోషన్ కి సంబంధించి మహేష్ బాబు కూడా తలనొప్పులు ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు 3,20,00,000 రూపాయలతో ఒక కంపెనీకి సంబంధించి మహేష్ బాబు ప్రమోషన్ వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈడీ నోటీసులు అందజేసింది. 27న విచారణకు వాయిదాకి రావాలని చెప్పి ఈడీ విచారణ. అసలు ఏం జరిగింది? సుధాన్ గ్రూప్స్, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి కార్యాలయాల్లో ఈడీ అధికారులు అయితే ఈ నెల 16వ తేదీన తనిఖీలు నిర్వహించారు. యజమానుల నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 100 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కూడా గుర్తించినట్లుగా మనకి సమాచారం అవుతుంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి సంబంధించి అధికారులు అయితే మాత్రం ఈ సోదాలు నిర్వహించారు. దీనికి ఏదైతే ఈ సదాన్ గ్రూప్ ఉందో, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్ ఉందో, వీరంతా కూడా పెద్ద మొత్తంలో స్థలాన్ని కొనుగోలు చేసి ఎక్కువ మందికి పర్చేసింగ్ అంటే ఒకే స్థలాన్ని ఎక్కువ మందికి ఇచ్చే విధంగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా ఆఫ్ ద రికార్డ్ గా గుర్తించారు. దీంతో కొనుక్కున్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన యాడ్ కావచ్చు, విషయాన్ని ప్రమోషన్ చేసే విషయంలో దాదాపు 3,20,00,000 రూపాయలు ఈ విషయంలో మహేష్ బాబు కూడా తీసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు అయితే మాత్రం ఏదైతే ప్రధానమైన ఈ గ్రూప్స్ ఉన్నాయో వాటిపై విచారణ నేపథ్యంలో 16న వారి నివాసాలకి, కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. ట్రాన్సాక్షన్ జరిగిన 100 కోట్ల రూపాయల సంబంధించిన వివరాలు కూడా ఆరాధిస్తారు. అందులో ప్రధానంగా 3,20,00,000 రూపాయలు ఫిల్మ్ యాక్టర్, ప్రధానంగా ప్రత్యేక క్రేజ్ ఇండియా వ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు కూడా 3,20,00,000 రూపాయలు దీనికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ లో తీసుకున్నట్లుగా గుర్తించారు. దీంతో మహేష్ బాబుకు ఈడీ అధికారులు ప్రత్యేక నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ భాగ్యనగర్లో ఉన్న ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. చూడాలి మరి ఆ సమయానికి మహేష్ బాబు వస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో తెలిసి తెలియక యాడ్స్ చేస్తే పెద్ద తలనొప్పిగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక ప్రమోషన్ వర్క్ చేసామంటే అది పూర్తి స్థాయిలో నిజమా కాదా? మొన్నటి వరకు కూడా యాంకర్ సుమ కూడా ఒక విషయంలో చేసిన ప్రమోషన్ వర్క్ యాంకర్ సుమ చేసింది కాబట్టి మేము కొన్నాం, ఇప్పుడు బోర్డు తిప్పేశారంటూ ఒక జిల్లాలో అయితే అక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వారు ఆవేదన వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి నెలకొంది. డబ్బులు ఇస్తున్నారు, మనం చేస్తున్నాం అన్నది అనుకుంటే పొరపాటే. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎవరికైనా ఖచ్చితంగా వారి తరపు యాడ్స్ కానీ లేదా అక్కడ ఉన్న విషయాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ప్రమోషన్ చేసామంటే అది నిజమా కాదా, అది మంచిదా కాదా, అది ఎంతవరకు అన్నది తెలుసుకుని మాత్రమే స్టార్ హీరోస్ చెయ్యాలా అనే విధంగా పరిస్థితులు అయితే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అధికమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అది కాదు మనదే అనుకుంటే ఇలాంటి తలనొప్పులు మాత్రం అధికమవుతున్నాయి. ఎందుకంటే సీరియల్ నటుల దగ్గర నుంచి బుల్లితెర, అగ్రనటులు, నేడు మహేష్ బాబు వరకు కూడా ఈ సమస్య వచ్చింది అంటే ప్రమోషన్ పేరుతో ప్రజలను మోసం చెయ్యాలి అని కొన్ని సంస్థలు అయితే పాల్పడుతున్నాయి అంటే అదే అర్థాన్ని కనిపిస్తున్నాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక ప్రమోషన్, ఒక అగ్రనటుడు మహేష్ బాబు కావచ్చు, లేకపోతే సుమ కావచ్చు, బుల్లితెర నటులు కావచ్చు, ఒక విషయంపై పూర్తి స్థాయిలో ఒక ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మంచిదే అనే ఒక అభిప్రాయం అయితే ప్రజలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అవతల వ్యక్తులు, యజమానులు చేస్తున్న మోసాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇలాంటి సమస్యల ప్రజలు కూరుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రమోషన్ చేసే ముందు ఆలోచించుకోవాలని కూడా ప్రజలు ఆఫ్ ద రికార్డ్ గా విజ్ఞప్తి కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా మహేష్ బాబుకి సంబంధించి ఈ యాడ్ ఏదైతే ప్రమోషన్ చేశారో దానికి సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేశారు. అందులో తీసుకున్న మహేష్ బాబు డబ్బులు కావచ్చు, లేకపోతే ఆ స్థలానికి సంబంధించిన అవకతవకలు కావచ్చు, మొత్తానికి విచారణ అనంతరం పలు విషయాలు తెలియాల్సింది. ప్రస్తుతం బ్రేకింగ్ గా మహేష్ బాబు నోటీసులు అయితే మాత్రం ఈడీ అధికారులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది.